సన్ రైజర్స్ హైదరాబాద్ అద్దరగొట్టింది. స్ఫూర్తిదాయక ప్రదర్శనని కొనసాగించిన ఆ జట్టు 8వ విజయంతో ఐపీఎల్ 19 ప్లే ఆఫ్స్ కి దూసుకువెళ్లింది. రాత్రి చెన్నైని మట్టి కరిపించింది. కమిన్స్ సూపర్ బౌలింగ్ తో చెన్నైని కట్టడి చేసిన సన్ రైజర్స్ క్లాసెస్ మెరుపులు, ఇషాన్ కిషన్ బాధ్యతాయుత బ్యాటింగ్ తో లక్ష్యాన్ని ఛేదించింది. 7వ ఓటమిని చవిచూసిన చెన్నై సూపర్ కింగ్స్ ఇంకా ప్లే ఆఫ్స్ రేస్ లో సంక్లిష్టం చేసుకుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ ప్లే ఆఫ్స్ కి దూసుకువెళ్లింది. ఆసక్తికరంగా సాగిన మ్యాచ్ లో 5 వికెట్ల తేడాతో చెన్నైపై విజయం సాధించింది. మొదట చెన్నై 7 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. బ్రేవిస్ 44 రన్స్ తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. కార్తిక్ శర్మ 32, సంజు శాంసన్ 27 రన్స్ తో రానిచ్చారు. లక్ష్యం పెద్దదేమీ కాకపోయినా మందకోడి పిచ్ పై సన్ రైజర్స్ కి ఛేదన తేలికేమీ కాలేదు. పరుగుల కోసం కష్టపడక తప్పలేదు. హెడ్ 6 రన్స్ చేసి 3వ ఓవర్లో అవుట్ కాగా పవర్ ప్లే ముగిసేసరికి ఒక వికెట్ కోల్పోయి కేవలం 45 రన్స్ మాత్రమే చేసింది. విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ తాను ఎదుర్కొన్న తొలి 14 బంతుల్లో 18 పరుగులే చేశాడు. ఇషాన్ కిషన్ 16 బంతుల్లో 20 చేశాడు. చివరికి 8వ ఓవర్లో అఖిల్ బౌలింగ్ లో అభిషేక్ వెనుతిరిగాడు. అప్పటికి సన్ రైజర్స్ స్కోర్ 56. కానీ క్లాసెస్ రావటంతో ఇన్నింగ్స్ కి ఊపొచ్చింది. ఇషాన్ కిషన్ తోడు నిలవగా అతడు బలమైన షాట్లతో 4లు 6లతో స్కోర్ బోర్డుని పరుగులు పెట్టించాడు. ఇషాన్ కూడా బ్యాట్ ఝులిపించడంతో చెన్నై పట్టు సడలింది. సాధించాల్సిన రన్ రేట్ తగ్గుతుండగా హైదరాబాద్ సాఫీగా లక్ష్యం దిశగా సాగింది. అయితే జోరు మీదున్న దశలో నూర్ బౌలింగ్ లో క్లాసెస్ స్టంప్అవుట్ కావడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. ఆఖరి 4 ఓవర్లలో సన్ రైజర్స్ కి 38 పరుగులు అవసరం కాగా 17వ ఓవర్లో కాంబోస్ 10 పరుగులిచ్చాడు. అయితే ఇషాన్ కిషన్ బాధ్యతాయుత బ్యాటింగ్ ని కొనసాగించాడు. నితేష్ రెడ్డి అవుట్ అయినా 18వ ఓవర్లో ఇషాన్ 4, 6 బాదటంతో 5 పరుగులొచ్చాయి. సన్ రైజర్స్ సమీకరణం తేలికైపోయింది. ఆఖరిలో ఇషాన్ అవుట్ అయినా ఇన్నింగ్స్ ని 20వ ఓవర్కు చేరనివ్వకుండా స్మరణ్తో కలిసి సలీల్ అరోరా పని పూర్తి చేశారు. చెన్నై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోగా సంజు శాంసన్ ధనాధన్ బ్యాటింగ్ తో మెరుపుల ఆరంభాన్ని ఇచ్చాడు. అతడు 6, 2 4లు బాదటంతో ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే సతీష్ కుమార్ రెడ్డి 17 పరుగులు సమర్పించుకున్నాడు. శాంసన్ వరుసగా 3 4లతో హింగేని కూడా శిక్షించాడు. కానీ అతడి దూకుడు ఎంతోసేపు సాగలేదు. కమిన్స్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. 2 6లు బాది ఉర్విల్ పటేల్ కూడా వెంటనే వెనుతిరగడంతో చెన్నై 5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 48 రన్స్ చేసింది. ఈ దశలో రుతురాజ్ తో కలిసి కార్తిక్ శర్మ ఇన్నింగ్స్ ని నడిపించాడు. కార్తిక్ నిలదొక్కుకోవడానికి కాస్త సమయం తీసుకున్నా ఈ క్రమంగా బ్యాట్ జులిపించాడు. కళ్ళు చెదిరే షాట్లతో అలరించాడు. రుతురాజు మాత్రం షాట్లు కొట్టలేకపోయాడు. పరుగుల కోసం చెమటోడ్చాడు. 21 బంతులాడిన అతడు ఒక్క బౌండరీ కూడా సాధించలేదు. అయినా కార్తిక్ దూకుడుతో 10 ఓవర్లలో 90 రన్స్ తో మెరుగ్గానే కనిపించింది సిఎస్కే. కానీ 10 పరుగుల వ్యవధిలో కార్తిక్, రుతురాజు నిష్క్రమించారు. వీరిద్దరిని కమిన్స్ అవుట్ చేశాడు. ఆ దశలో బ్రేవిస్ ధాటిగా బ్యాటింగ్ చేశాడు. మరోవైపు శివం దుబే నిలిచిన వేగంగా ఆడలేకపోయారు. బ్రేవిస్ 18 ఓవర్లలో వెనుతిరిగాడు. చివరి 4 ఓవర్లలో దుబే, ప్రశాంత్ వీర్ వికెట్లు కూడా కోల్పోయిన సిఎస్కే 36 పరుగులు మాత్రమే చేయగలిగింది.